ఏమండి హామీలు నెరవేర్చలేనప్పుడు గల్లాపెట్లో డబ్బులు లేనప్పుడు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా అండి? హామీలు ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? ఈ హామీలన్నీ కూడా అప్పుడు ఇదే ప్రశ్న అడిగారు విలేకరులు. ఏమండి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మరి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మీరు ఎలా ఇవ్వగలరంటే మీ అంత తెలివి తక్కువ అనుకున్నారా? మాకు ఏ స్కీమ్కి ఎంత అవుతుందో తెలుసు, అన్ని లెక్కలు వేసుకునే మేము ఈ హామీలు ఇస్తున్నామని చెప్పారు. కావాలంటే నా దగ్గర వీడియోలు ఉన్నాయి, మీకు కావాలంటే పంపుతాను, నా ఫేస్బుక్లో కూడా పెట్టాను. కాబట్టి జాఫర్ అనే అతను కూడా మీలాగా యూట్యూబర్ కొంతమంది అతను అడిగాడు, ఏమండి అంటే ఈ మైకుల సాక్షిగా నేను చెప్తున్నాను అన్ని హామీలు నెరవేరుస్తా అన్నాడు. అలాగే ఎవరు మన లోకేష్, అలాగే ఈ మైకుల సాక్షిగా చెప్తా ఉన్నాను జాన్యువరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తానని అన్నాడు. కాబట్టి వాళ్ళు మోసగించాలన్న ఉద్దేశంతోనే హామీలు ఇచ్చారంటే అమలుపరచాలని మటుకు హామీలు ఇవ్వలేదని నేను గంటాపదంగా చెప్తాను. ఫేస్బుక్లో త్వరలో వైసీపీకి వెళ్తారని ఒక ప్రచారం అని మీరే చెప్తున్నారు కదండి. నేను ఎక్కడ అన్నానా? నేను ఏ పార్టీకైనా వెళ్తున్నానా? నేను ఏ పార్టీకి వెళ్ళను, ఏ పార్టీకి వైసీపీకి వెళ్తారని నేను కాంగ్రెస్ లో కొనసాగుతున్నాను. ఇప్పుడు పిసిసి చీఫ్ షర్మిలకి మీకు కొంచెం సఖ్యత లోపం ఉందని చెప్పి ఆవిడ నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ వాదిగా ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రజలందరితో కూడా నేను బాధపడ్డాను. ప్రజలతో పాటు మమేకమై మేము బాధపడ్డాం. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని బహిష్కరించింది. అటువంటి టైంలో మేమంతా కూడా సీనియర్ వైసీపీకి క్యూ కడుతున్నారు కాదు, దీని క్వశ్చన్కి చెప్పండి. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో మేము బాధపడిన తర్వాత పిసిసి అధ్యక్షుడిని నియామకంలో నేను తెలంగాణ ఆడపడుచుని, నేను తెలంగాణలో పార్టీ పెట్టుకున్నాను, నేను తెలంగాణలో పిల్లల్ని కన్నాను, నా భర్తకు తెలంగాణ, నేను తెలంగాణ ఆడపడుచు, నేను తెలంగాణలో పాదయాత్ర చేసి పార్టీ పెట్టుకుని ఉన్న ఒక ఆవిడ రాజశేఖర రెడ్డి కూతురే అవ్వచ్చు, కానీ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ మన మీద పిసిసి ప్రెసిడెంట్ మీద నెగ్గినప్పుడు నేను వ్యతిరేకించాను. ఎందువల్లంటే ఇప్పుడు తెలంగాణ అంటే ఆంధ్ర వాళ్ళకి పడిన పరిస్థితులు, ఆంధ్ర అంటే తెలంగాణలోకి పడిన పరిస్థితులు ఇంకా అవి కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణ లీడర్షిప్ని మనం ఎలా ఒప్పుకుంటాం? ఆంధ్ర లీడర్షిప్ని వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. అందు గురించి తెలంగాణ లీడర్షిప్ చేసిన ఆమెని తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందు గురించే నేను ముభావంగా నేను సైలెంట్గా ఉన్నాను తప్పితే నేను కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు ఒకసారి ఆలోచించుకున్నట్లయితే ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? రిలీజ్ చేయలేదు. 9 నెలలు అయింది. వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. నిరుద్యోగులందరికీ నెలకు 3,000 ఇచ్చారా? అలాగే తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది చదువుకుంటుంటే 10th క్లాస్ వరకు ఎంతమంది చదువుకుంటే విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అని చెప్పి ప్రతి ఇంట్లోనూ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారా? ఈ సంవత్సరానికి లేదని ప్రకటించారు. మహిళలకి 19 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 1,500 చొప్పున ఇస్తా ఉన్నారు. 59 సంవత్సరాల వరకు ఇస్తున్నారా? అంటే హామీలు ఇచ్చి ఉచిత బస్సు అన్నారు, ఇవ్వలేదు. ఇలాగా హామీలు ఇచ్చారు తప్పితే మోసపూరితమైన హామీలు ఇచ్చారు. అంటే ఎలక్షన్లో నెగ్గాలి అన్న ఒక ధ్యేయంతో ఈ హామీలు ఇచ్చారన్నది మనకు కనబడుతుంది తప్పితే ఇంకోటి ఏమి కూడా మనకు కనబడట్లేదు. ఇటువంటి ఈ సమయంలో ఖచ్చితంగా మనం కూటమికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చదువుకున్న వాళ్ళని మోసం చేశారు, చదువు రాని వాళ్ళని మోసం చేశారు, మధ్య తరగతిని మోసం చేశారు. మోసపడిన వాళ్ళు అంటూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎవరు లేరు.
ప్రతి ఒక్కరిని కూడా మోసం చేశారు. మోసమే తమ నైజం అని చెప్పి ఈ రోజున వాళ్ళు ఖచ్చితంగా బయట పెట్టుకున్నారు. మేము హామీలు ఇస్తాం, మీరు ఓట్లేశారు, మీ కర్మ, మేము హామీలు నెరవేర్చాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి మనం ఈ ఉభయ గోదావరి జిల్లా ప్రజలకి కూడా మంచి అవకాశం వచ్చింది. ముఖ్యంగా పెద్దాపురం ప్రజలకి మీరు ఎంతో పెద్ద మెజార్టీతో నెగ్గించారు ఇక్కడ శాసనసభ్యుడిని. అటువంటి శాసనసభ్యుడికి అటు ముఖ్యమంత్రికి ఈ జిల్లా ఉన్న మంత్రులందరికీ కూడా ఒక బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. మీరిచ్చిన దొంగ హామీల్ని మేము నమ్మి మోసపోయి ఓటేసాం. ఇదిగో చెంపదెబ్బ కొడుతున్నాం ఈ ఎలక్షన్ ద్వారానే. ఒక చెంపదెబ్బ చొప్పున ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో జీవి సుందర్ని నెగ్గించమని నేను అడుగుతా ఉన్నా. జీవి సుందరే ఎందుకంటే ఈరోజు తెలుగుదేశానికి కూటమికి ఈ రోజున ఫైట్ ఇస్తున్నది జీవి సుందరే. ఫైట్ ఇవ్వడం కాదు, ఖచ్చితంగా నెగ్గుతా ఉన్నాడు. మీరు ఇంతకుముందు దళితులను అడ్డం పెట్టుకున్నారు. మీ ఛానళ్లలో దళిత యొక్క కష్టాలు, డాక్టర్ సుధాకర్ గారి నుంచి చీరాల మాస్క్ వేసుకోలేదని కొట్టబడిన చీరాల కిరణ్ కుమార్ వరకు ప్రతి ఒక్క ఎస్సీ ఈ రోజున సత్యానందాన్ని కూడా వాడుకుంటున్నారు. అంటే దళితులను వాడుకునే మీరు దళితుల మీద ఎంతో శ్రద్ధ ఉన్నట్టుగా మీ ఛానల్లో చూపించి మీరు ఎలక్షన్స్లో నెగ్గారు. మరి నెగ్గిన తర్వాత మీరు దళితులకు ఏం చేశారు? ఈ రోజున మరి ఇంతకు ముందు గవర్నమెంట్లో ఈ కేసులు పెట్టబడినాయి. మీ టీడీపీ ఆఫీసులు కేసులు మీరు చూసుకుంటున్నారు తప్పితే ఏ దళితుడి మీదైనా మరి అన్యాయంగా పెట్టబడిన కేసుల గురించి కానీ, అన్యాయంగా కేసు పెట్టలేని వాటి గురించి కానీ ఏ కేసునన్నా రీఓపెన్ చేశారా? దళితుల్ని మీరు వాడుకుంటున్నారు తప్పితే మీరు ఈ రోజున ఇక్కడ ఆడవాళ్ళు నిల్చున్నారు, వేటలపాలెం నుంచి వచ్చారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు సేమ్ సామాజిక వర్గంతోనే చంపబడ్డారు. వాళ్ళకి రక్షణ లేదని ఇప్పుడు భయపడతా ఉన్నారు. మీ బాధ్యత ఏంటి ప్రభుత్వానికి? వాళ్ళకి రక్షణ కల్పించాలి కదా. వాళ్ళకి ఇలా జరిగిన దానికి వాళ్ళకి న్యాయం చేయాలి కదా. ఇటువంటి ఏమీ లేకుండా గాలికి వదిలేశారు ఆ కుటుంబాన్ని. కాబట్టి ఇటువంటి సంఘటనలు వాళ్ళు ప్రభుత్వానికి వచ్చే వరకు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మనకి మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుని సుందర్ని గెలిపించాల్సిందిగా కోరారు. కూటమి పేరాబత్తుల రాజశేఖర్ని నిలబెట్టారు బీజేపీ, జనసేన, అలాగే ఉపాధ్యాయ సంఘాల తరఫు నుంచి మాట్లాడారు. ఇప్పుడు మీరు మీ అబ్బాయి స్వతంత్ర అభ్యర్థులు ఇచ్చిన మీకు ఏదైనా వైసీపీ పార్టీ నుంచి సపోర్ట్ ఏమైనా ఉంది? నేను కేస్ పార్టీని సపోర్ట్